గురుగారు బెడ్‌రూమ్‌లో కొంతమంది దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే లేవగానే ఫస్ట్ దేవుడి వైపు చూడాలి అని. మరప్పుడు మన పాదాల వైపు దేవుడి ఫోటో అవుతుంది గదా! అలా ఉండొచ్చంటారా? అలా ఉండొచ్చా? ఉండొద్దా? అంటే దానికొక విషయం నేను చెప్తా. వాస్తు ప్రకారం ఏమిటంటే, దక్షిణం తలాపి నిద్ర మనకి శ్రేష్టం. అంటే పడుకున్నప్పుడు దక్షిణం తల చేసి పడుకోవాలి. పొద్దున నిద్రలేచేటప్పుడు కుబేర స్థానమైనటువంటి ఉత్తరం చూస్తూ నిద్రలేస్తాము. అది శుభదాయకం. పొద్దున లేచినప్పుడు మనం దేవుడి పటం చూడాలనుకుంటే, మనం కళ్ళు తెరవగానే ఎదురుగా దేవుడి పటం ఉండేటట్టు పెట్టుకుంటే, మనకి పాదాలకు ఎదురుగా దేవుడి పటం వస్తుంది. అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందికి అటుపక్కన ఇంకొక బెడ్‌రూమ్ కానీ, లేకపోతే ఇంకొక బాత్రూమ్ గానీ, ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పాదాలకు ఎదురుగా దేవుడి పటం పెట్టుకొని రాత్రంతా పడుకోవటం అంటే అదొక మంచి పద్ధతి కాదన్న ఫీలింగ్ ఉంటుంది. ఈశ్వర స్థానం ఈశాన్యం. అందుకని తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, ఒకవేళ తలుపులుంటే ఆ తలుపు పైన ఏదైనా ఒక దేవుడి విగ్రహం చిన్నపాటిది పెట్టుకోవచ్చు. హ్మ్. దానికి పూజలు, హారతులు ఇట్లాంటివేవి చేయకూడదు. క్యాలెండర్ అయినా పెట్టుకోవచ్చు. సో, పొద్దున్న లేచినప్పుడు మొదటి చూపు ఈశాన్యానికి చూడాలన్నది నియమం. అట్లా ఈశాన్యానికి చూసినప్పుడే మనకక్కడ పటం కనపడుతుంది. మన పాదాలు ఉత్తరం వైపుకుంటాయి. కాబట్టి మన పాదాల వైపు పటం పెట్టామన్న అపప్రద కూడా మనకుండదు. సో, ఇట్లా అరేంజ్ చేసుకుంటే పొద్దున్న లేచినప్పుడు మొదటి చూపు ఈశాన్యం చూడటం అవుతుంది. మొదటి దర్శనం భగవద్ దర్శనం అవుతుంది. మళ్ళీ మొదటి చూపు ఈశాన్యమే కాకుండా ఉత్తరము, తూర్పు ఇవన్నీ చూడటం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది కాబట్టి, ఇవన్నీ శుభ దిక్కులు అంటారు వీటిని.